హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక రోజు. ఆ రోజు ఆకాశంలో ఉరుములు మెరుపులు. జనాలందరూ అమ్మ బాబు ఏం జరుగుతుంది అసలు, ఇన్ని ఉరుములు మెరుపులా అని భయపడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు ఆకాశంలో ఒక వింత జరిగింది. ఆ ఉరుములు మెరుపులు మధ్యన ఒక చిట్టి క్లౌడ్ పుట్టింది. ఆ క్లౌడ్ పుట్టగానే ఆ సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి. జనాలందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ చిట్టి క్లౌడ్ బుజ్జిగా ముద్దుగా ఉండేది. దాన్ని కింద నుంచి చూసిన వాళ్ళందరూ పైన ఆకాశంలో తోటి క్లౌడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా ప్యాంపర్ చేసేవి. ఒకరోజు ఆ క్లౌడ్ వర్షం కురిపించాల్సిన టైం రానే వచ్చింది. మరి క్లౌడ్ పని అదే కదా. ఆ క్లౌడ్తో పాటు మిగిలిన క్లౌడ్స్ అన్ని సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ బుజ్జి క్లౌడ్ వర్షం కురిపించాల్సిన ఫస్ట్ డే. కానీ చిట్టి క్లౌడ్ మాత్రం కొంచెం నర్వస్గా ఉంది. అమ్మో, నాకు భయంగా ఉంది మొదటిసారి వర్షం కురిపించాలంటే. ఓకే, ఐ కెన్ డూ ఇట్ అని వర్షం కురిపించడానికి రెడీగా ఉండేసరికి ఆ క్లౌడ్ నుంచి వర్షానికి బదులుగా కలర్ఫుల్ గ్లిట్టర్స్ వచ్చాయి. అది చూసిన మిగతా క్లౌడ్స్ అన్నీ ఏంటిది, అసలు ఇది మన క్లౌడేనా, వర్షం కురిపించకుండా ఈ గ్లిట్టర్స్ అన్నీ కురిపిస్తుందేంటి, అసలు ఏమవ్వాలి జనాలందరూ అని అనుకున్నాయి. దాంతో కంగారు పడిపోయిన చిట్టి క్లౌడ్ అమ్మో ఏంటిది అని భయపడిపోయి మళ్ళీ ట్రై చేసింది వర్షం కురిపించడానికి. మళ్ళీ కూడా అవే గ్లిట్టర్స్ వచ్చాయి. ఎన్నిసార్లు ఆ క్లౌడ్ ట్రై చేసినప్పటికీ గ్లిట్టర్సే వస్తున్నాయి. ఇంకిలా కాదని ఆ క్లౌడ్ని మిగతా క్లౌడ్స్ అన్నీ పో ఇలా అయితే ఇంకా వేస్టే, ఎవరు కూడా నువ్వు నచ్చవు, అంతే ఇంకా క్లౌడ్స్ పనేంటి వర్షం కురిపించడం, నువ్వొచ్చి గ్లిట్టర్స్ పేపర్స్ కురిపిస్తే ఎవరికి ఉపయోగం, ఎల్లెళ్ళు అని మిగతా క్లౌడ్స్ అన్నీ అనేసరికి చాలా బాధపడింది మన బుజ్జి క్లౌడ్. ఈలోగా పెద్ద గాలి దుమారం వచ్చేసింది. దాంతో మన బుజ్జి క్లౌడ్ కాస్త ఉన్న దగ్గర నుంచి వేరే చోటుకి జుప్పని ఎగిరిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి అది వేరే ఏదో ప్లేస్లో ఉంది. చుట్టుపక్కల ఎక్కడ దాని ఫ్రెండ్ క్లౌడ్స్ లేవు. చాలా భయపడిపోయింది. నేను ఎక్కడికి వచ్చాను, ఇదంతా ఏంటి అని. చాలా భయంగా ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉంది అక్కడక్కడే. నేను చూస్తే అసలు ఎందుకో పనికిరాను, అవసరమయ్యే వర్షాన్ని కూడా నేను కురిపించలేను, ఇప్పుడు చూస్తే ఇక్కడెక్కడికో వచ్చి పడ్డాను, ఏంటి దేవుడా నా పరిస్థితి అని ఆలోచిస్తూ దిగాలుగా ఉండగా కింద ఒక చిట్టి పాప బెంచ్ మీద కూర్చొని చాలా బాధపడుతున్నట్టుగా అనిపించింది ఈ క్లౌడ్కి. ఓ, మేబీ ఆ అమ్మాయి వర్షం పడట్లేదు అని బాధపడుతుందేమో, ఒకసారి నేను ట్రై చేయనా, ఈసారి వర్షం పడుతుందేమో అనుకొని వర్షం కురిపించడానికి ట్రై చేస్తుంది ఆ క్లౌడ్. కానీ మళ్ళీ గ్లిట్టర్సే వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ అమ్మాయి ఆ గ్లిట్టర్స్ని చూసి చాలా హ్యాపీగా గంతులేసింది. తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఆ గ్లిట్టర్స్ని చూపించింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఆ గ్లిట్టర్ వర్షంలో ఎంజాయ్ చేశారు. ఆ ఊరి వాళ్ళంతా కూడా చిట్టి క్లౌడ్ కురిపించిన గ్లిట్టర్ వర్షాన్ని చూసి ఇదేదో మ్యాజిక్ క్లౌడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా అని అనుకుంటూ ఆ గ్లిట్టర్ వర్షంలో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మన బుజ్జి క్లౌడ్. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, అందరూ ఒకేలా ఉండరు, ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మనలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నారని చెప్పి వాళ్ళని ఏడిపించడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటమే కదా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.